హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే గేమ్ చేంజర్ స్టారింగ్ బై రామ్ చరణ్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. శంకర్ గారు ఈసారి కంబ్యాక్ నేను ఇస్తున్నానని చెప్పి అందరికి బ్యాక్ లో అయితే 60mm రాడ్ దిగితే ఎక్కిచ్చాడు. ఇంకా శంకర్ గారు అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు భారతీయుడు 2 బెటర్ అనిపించింది భయ్య. ఇంకా మూవీ ఎలా ఉంది ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మూవీలో స్టోరీ ఏం లేదు భయ్య, ఒక సింగిల్ లైన్ అంతే. హీరో అయితే ఒక అభ్యుదయం పార్టీ అనే పార్టీని పెడతాడు. అందులో ఉన్న నమ్మకస్తైన కార్యకర్తలు అయితే హీరోని ఎలా మోసం చేశారు, హీరోని ఏం చేశారు, ఇంకా ఫైనల్ గా హీరో కొడుక్కి విలన్ కొడుక్కి జరిగే బ్యాటిలే మనం మూవీ స్టోరీలో చూస్తాము. ఇంకా ఫైనల్ గా నాన్న కళ నెరవేర్చారా లేదా హీరో, ఇదే భయ్య శంకర్ గారు మనకు చెప్పాలనుకున్న స్టోరీ. దీనే స్టోరీ అంటారంట, మనకు కూడా తెలియదు. శంకర్ గారు ఫస్ట్ టైం మనకి స్టోరీ తెలియని వాళ్ళకి స్టోరీ గురించి చెప్తున్నారు. ఈ స్టోరీ పాయింట్ అయితే ఆడియన్స్ సీట్ కింద అయితే శంకర్ గారు అయితే 90mm రాడ్ నైతే కింద పెట్టి చూసే ఆడియన్స్ అయితే 2 గంటల 45 నిమిషాలు నరకం అనుభవించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అదే రొట్ట లవ్ స్టోరీ, అదే రొట్ట కాన్సెప్ట్, సీన్ కి సంబంధం లేకుండా అయితే జంప్ స్పీడ్ తో అయితే ఉంటది ఫస్ట్ హాఫ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవాల్సిన తగ్గట్టు విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఆ కాలేజ్ సీన్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉంటది భయ్య, క్రింజ్ కామెడీ అంతే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఓకే, అంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్ గానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వల్ల అయితే సెకండ్ హాఫ్ నిలిచింది. సెకండ్ హాఫ్ వల్లే మెయిన్ గా మనకి చూడడానికి బాగుంటది భయ్య. మూవీలో నెగిటివ్స్ ఉన్నాయి భయ్య, అబ్బా చెప్పాలే గానీ చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో యాంగ్రీ సాంగ్ అని ఒకటి ఉంది భయ్య. అసలు రామ్ చరణ్ గారు యాంగ్రీని ఆపుకోవడానికి సాంగ్ లో డాన్స్ అయితే వేస్తారు. ఎంత వరస్ట్ గా ఉంటదంటే సీను, హీరోయిన్ వచ్చి చెప్పేదాకా మన హీరో వెళ్ళడు, వేస్తూనే ఉంటాడు డాన్స్. ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసరు బైక్ ఆపినందుకు ఒక క్రింజ్ యాంగ్రీ సీన్ అయితే పెట్టేసి దాన్ని ఆపుకోవడానికి ఒక సాంగ్ వేసేసి ఒక క్రింజ్ సీన్ అయితే పెట్టాడు. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కడికి ఎంత ఇరిటేటింగ్ గా ఉంటదంటే, ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఉంటది, అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నే కొడతాడు. ఆ కోపంతో అయితే హీరోయిన్ అయితే అవాయిడ్ చేస్తా ఉంటది. మనోడు 4 మంచి పనులు చెప్తాడు, ఆ పనులు చెప్పే లోపల యాంగ్రీనెస్ తగ్గించుకుని ఐఏఎస్ అయిపోమంటది. దీంతో మనోడు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఐఏఎస్ అయిపోతాడు. ఈ సీన్ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్య. రొటీన్ సీన్ ఎట్ట రాశారు ఆ శంకర్ గారు. ఇదే ఒక ఎత్తు అనుకుంటే మనకి సెకండ్ హాఫ్ లో పిల్లోడు ఫ్యామిలీ నుంచి తప్పిపోతాడు. అసలుకి ఇంకో ఫ్యామిలీకి ఎట్ట దొరికాడో చెప్పడు డైరెక్టర్. అదే కాకుండా పెంచిన అమ్మా నాన్ని మర్చిపోతాడు హీరో. ఇదెక్కడ ట్విస్ట్ నాకు అర్థం కావట్లా. ఇంత బొక్కలో మైనస్ పాయింట్లు తీసేసి డైరెక్టర్ ఎంత జంప్ కట్స్ తో అయితే ఇంచు కూడా ఒక్కొక్క సీన్ తో ఆడియన్స్ ని కన్విన్స్ చేయలేకపోయాడు భయ్య. అంజలి గారు అయితే తన మొగుడిని చంపడం అయితే చూసేస్తారు. ఆ షాక్ లో మెడ సైడ్ కి తిప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ మెడ సైడ్ కి పెట్టేసి అలాగే ఉండిపోయి ఫైనల్ గా శ్రీకాంత్ విలన్ ని చూసిన తర్వాత ఆ మెడ తిప్పుతుంది. అదే సైడ్ తో నెక్ పట్టేసినట్టుగా ఫిలిం మొత్తం యాక్టింగ్ చేసింది ఆమె. ఇంత సిల్లీ లాజిక్ ని మన శంకర్ గారు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావట్లా. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ గా హైరానా సాంగ్ లేదు భయ్య మూవీలో. అంటే జరగండి సాంగ్ తర్వాత నా హైరానా సాంగ్ బాగుండేది, ఆ సాంగ్ నే తీసేశాడు. ఆ సాంగ్ లొకేషన్స్ గానీ అంత బడ్జెట్ పెట్టి బ్యూటిఫుల్ గా తీసాడు, ఆ సాంగ్ నే లేకుండా చేశాడు శంకర్. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ కి ట్విస్ట్ పెట్టాడు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అసలుకి జంప్ కట్ తో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోద్ది. అసలుకి ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్తున్నాడో మినిమం కూడా ఆడియన్స్ కి తెలియపరచడు. మూవీలో అయితే ఇది బిగ్ ఎడిటింగ్ మిస్టేక్ భయ్య. మెయిన్ గా ఫాదర్ రామ్ చరణ్ ని చంపేస్తా ఉంటారు భయ్య. అసలుకి అది ఎంత ఎమోషనల్ సీను, అని ఇంచు కూడా ఆడియన్స్ కి కనెక్టివిటీ లేకుండా జస్ట్ ఓకే నేరో మైండ్ తో నెరేషన్ చేశాడు. ఇక మూవీలో అమ్మ సెంటిమెంట్ భయ్య ఎక్కడా గానీ మ్యాచ్ చేయగల ఒకే ఒక 2 సీన్లో మాత్రమే ఉంటది. ఫైనల్ గా కొడుకని తెలిసిన తర్వాత కూడా మెయిన్ గా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయదు, జస్ట్ ఒక కండువా తెచ్చి కప్పేస్తుంది అంతే. అసలుకి అంత మంచి ఎమోషనల్ సీన్ ని జస్ట్ కనెక్టివిటీ లేకుండా ఆడియన్స్ కి గానీ ఒక ఎమోషనల్ పాయింట్ లేకుండా శంకర్ గారు అయితే ఒక సింపుల్ లైన్ లాగా ఏదో జస్ట్ అట ఫ్లాష్ లాగా లాగేశాడు. మెయిన్ గా జరగండి సాంగ్ లో వెన్నెల కిషోర్ గారు వస్తారు. అసలుకి శంకర్ గారు ఆ సాంగ్ ని ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ సీన్ పోర్షన్ లో పెడదాం అనుకున్నారు అనుకుంటా. నిజంగా లిటరలీ వెన్నెల కిషోర్ గారు అక్కడే కనబడతారు. ఇంకా దాని తర్వాత సినిమా పోర్షన్ లో ఎక్కడ కనపడరు భయ్య. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి జరగండి సాంగ్ లో ఒక చిన్న 2 నిమిషాలు, అంటే 2 నిమిషాలు కూడా కాదు, ఒక 30 సెకండ్స్ ఉంటది అంతే. అలా మెరుపు తీగలా కనిపిస్తారు. అసలుకి ఎందుకు పెట్టడం ఆ సీను? ఇది కూడా బిగ్ ఎడిటింగ్ మైనస్
మైనస్ భయ్య ఇదే. మెయిన్ గా రామ్ చరణ్ డ్యూటీ ఎక్కంగానే ఫస్ట్ హాఫ్ లో సీజింగ్ సీన్స్ ఉంటాయి భయ్య. ఆ సీజింగ్ సీన్ లో ఒక్కొక్కడిని సస్పెండ్ చేస్తా ఉంటాడు. ఆ సీన్స్ కొట్టంగానే ఒక మనిషి ఎక్కడో ఎగిరి పడతాడు కదా. అసలు శంకర్ గారికి నార్మల్ గా పెడితే సరిపోద్ది కదా. మీ పాత సినిమాలో ఎంత యూనిక్ గా ఉంటది. ఒకరిని ఉద్యోగంలో తీసే సీన్స్ గానీ సస్పెండ్ చేసే సీన్స్ గానీ ఎంత బాగుంటాయి. ఈ సీన్ లో ఎందుకు కొట్టంగానే ఎగరంగానే ఓడి ఎగిరి పడిపోయేటట్టు పెట్టాడు. పెద్ద మిస్టేక్ ఏంటంటే శ్రీకాంత్ గారు ఎప్పుడు మారుతారో తెలుసా, ముసలోడు అయిన తర్వాత మారుతాడు. ఏంది అప్పుడు దాకా ఈయన చేసిన భాగవతం అయితే కనపడదు. ఫైనల్ గా ముసలోడు అయిన తర్వాత భాగవతం కనపడుతుంది. అప్పుడు ఈయన మారి వీళ్ళందరినీ మార్చడానికి ట్రై చేస్తాడు. ఏం పాయింట్ భయ్యా ఈ బొక్కలో పాయింట్ నాకు అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ లో కూడా బ్యాటిల్ వారు ఎంత స్పీడ్ గా ఉంటది అంటే సపసప ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఇంకో సీన్ తర్వాత ఇంకో సీన్ కి మధ్య ఆడియన్స్ కి కన్విన్స్ అయ్యి ఓకే ఈ సీన్ బెటర్ గా ఉంది అని కూడా చూపిడు. అసలుకి మూవీలో మెసేజే లేదు భయ్య. ఒక్క డైలాగ్ అంటే ట్రైలర్ లో ఉంది కదా, ఆ డైలాగ్ తప్పితే నార్మల్ గా శంకర్ సినిమాలంటేనే ఒక మంచి మెసేజ్ యూనిక్ గా ఉంటది. ఈ సినిమాలో అది లేదు భయ్య. ఆ బ్రహ్మానందం గారి కామెడీ కూడా కాదు, జస్ట్ ఒక సీన్ అలా కనపడి వెళ్ళిపోతారు అంతే. ఆ సీన్ కూడా ఒక యూటిలైజ్ చేసుకున్న సీన్ కూడా కాదు ఆ మూవీలో. ఫస్ట్ హాఫ్ లో డోప్ సాంగ్ భయ్య, అది విజువల్స్ గానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ తప్పితే ఆ సాంగ్ వినడానికి కూడా బాగలేదు. అదేదో జస్ట్ మ్యూజిక్ ఉంటుంది, అది ఒక్కటే బాగుంది అంతే. ఇంకా మచ్చా సాంగ్ కూడా నాకు జస్ట్ ఓకే అనిపించింది అంతే. స్టోరీ లేదు భయ్య, ఒక మంచి నెరేషన్ లేదు భయ్య మూవీలో. ఇంకా మూవీలో బీజం గురించి మాట్లాడితే మనకి ట్రైలర్ లో వేశారు కదా దెంగుడు మింగు ఆ సాంగ్ మ్యూజిక్ అదే ఉంది. ఎలివేషన్ దగ్గర అంతా అదే చేశారు. ఇంకా నెక్స్ట్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు సునీల్ గారు కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ సీన్స్ బాగున్నాయి. శంకర్ గారు ఆ క్యారెక్టర్ ని బాగా ప్రెజెంట్ చేశారు, బట్ ఎక్కువగా యూజ్ చేయలేదు ఆయన్ని. ఇంకా ఫస్ట్ హాఫ్ లో డ్యూటీ ఎక్కంగానే ఆ ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది ఆ సీన్స్. అంటే కూల్ చేసేది కానీ వాళ్ళందరినీ ఒక లైన్ లో పెట్టడం కానీ ఆ సీన్స్ బాగున్నాయి భయ్య. ఫస్ట్ హాఫ్ లో లిటరలీ నాకు బాగా అనిపించిన సీన్ ఏంటంటే ఎస్జే సూర్య గారు అయితే ఆఫీస్కి వస్తారు. ఆ రామ్ చరణ్ గారికి ఒక కాన్వర్సేషన్ ఉంటది భయ్య, అచ్చగా అనిపించింది. ఆ కాన్వర్సేషన్ సూపర్ గా అనిపించింది నాకు. ఆ కాన్వర్సేషన్ ఆ ఒక్క సీన్ లో ఐఏఎస్ కి మినిస్టర్ కి ఉన్న తేడా చెప్పేశాడు. చాలా బాగా అయితే అనిపించింది నాకు ఆ సీన్. శ్రీకాంత్ గారు ప్రచారం చేస్తా ఉంటారు, అక్కడికి అంజలి గారు అయితే వస్తారు. ఆ సీన్ కూడా చాలా కొంచెం ఎమోషనల్ గా టచ్ అయింది పాయింట్. అది ముఖ్యంగా ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి భయ్య, అది లిటరలీ చాలా బాగుంది. బట్ అది ఒక పోర్ట్రేట్ చేసే విధంగా తీసుకోకుండా ఎవరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది చూపించకుండా జస్ట్ అట ఫ్లిప్ అయిపోద్ది అంతే. ఎస్పెషల్లీ మెయిన్ గా సెకండ్ హాఫ్ కి బాగా ప్లస్ అయింది భయ్య అది. ఇంకా మూవీలో రామ్ చరణ్ గారి ఫస్ట్ ఎంట్రీ ఫైట్ అయితే ఉంటది, అది కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దాంతో పాటు ఫైట్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ త్వరగా అయిపోయినట్టు అనిపించింది నాకు క్లైమాక్స్. ఆ ఎండింగ్ కూడా రొటీన్ గా పెట్టాలంటే పెట్టాలి కదా అన్నట్టుగానే ఉంది రొటీన్ గా. ఇంకా మూవీలో విజువల్స్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి వచ్చే బ్యాటిల్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మూవీలో పర్ఫార్మెన్సెస్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు ఫాదర్ రోల్ లో అయితే చింపేశారు బై యాక్టింగ్. మెయిన్ గా ఆ నత్తితో ఆ సాంగ్ తర్వాత ఒక పోర్షన్ ఉంటది, ఆ సాంగ్ తర్వాత పోర్షన్ లో యాక్టింగ్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక నత్తివాడుగా ఎమోషనల్ గా చాలా బాగా అయితే కనెక్టివిటీగా ఉంటది ఆ సీన్స్. ఇంకా ప్రెసెంట్ పోర్షన్ లో కొడుగ్గా ఐఏఎస్ క్యారెక్టర్ లో ఓకే బాగుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లోనే రామ్ చరణ్ గారు చింపేశారు యాక్టింగ్. దానివల్ల సెకండ్ హాఫ్ మూవీకి బాగా ప్లస్ అయింది భయ్య. ఇంకా ఎస్జే సూర్య గారితో ఉండే సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఉండే బ్యాటిల్ వార్ సీన్స్. ఇంకా ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నార్చ్. ఒక్కొక్క సీన్ లో ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ గట్టిగా అరచి మాట్లాడడం గానీ, అరే నేనే తోపు నేనేదో కోల్పోతున్నాను నాకు అది కావాలి అనే ఒక సైకలాజికల్ గా ఉండే సీన్స్ భలే ఉన్నాయి. అంటే రెచ్చగొడతాడు కదా, ఆ రెచ్చగొడతా చిటికిలేస్తా చెప్తా ఉంటాడు డైలాగ్స్, చాలా బాగా కన్వేగా ఉంది అతని క్యారెక్టర్. ఎస్జే సూర్య గారికి జయరామ్ గారికి కామెడీ సీన్స్ ఉంటాయి, లిటరల్లీ చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఎస్జే సూర్య గారి మీద జయరామ్ గారు వేసే పంచులు గానీ సెకండ్ హాఫ్ లో అయితే చాలా వరకు అయితే లిటరల్లీ కిండల్ చేసి పండుతాడు ఎస్జే సూర్యని, అవి చాలా ఫన్నీగా చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ అయితే లిమిటెడ్ గా కామెడీతో ఫస్ట్ హాఫ్ లో బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి అయితే స్లో అయిపోతుంది, తన క్యారెక్టర్ అయితే పక్కన పెట్టేశారు. ఇంకా రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది, బట్ శ్రీకాంత్ గారు అయితే వేసేస్తాడు ఆయన్ని. ఇంకా మూవీలో శ్రీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆయన క్యారెక్టరే ఒక మూల స్తంభం, బట్ కానీ ఆయన యాక్టింగ్ బాగున్నప్పటికీ ఆయన ఒక కచ్చిగా ఉంటది కదా ఒక విలనిజం, అదైతే కనపడలేదు. ఇంకా సముద్రకని గారు అయితే జస్ట్ సపోర్టింగ్ రోల్ ఇచ్చారు అంతే. వెన్నెల గారు కిషోర్ కామెడీ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. మెయిన్ గా జయరామ్ గారి గురించి క్యారెక్టర్ గురించి చెప్పాలి, ఆయన కామెడీ సీన్స్ అయితే ఫ్యాబులస్ గా చేశారు. జయరామ్ గారి నడుం సీన్ అయితే ఉంటది, లిటరలీ చాలా ఫన్ అయితే జనరేట్ చేశారు. ఆ సీన్ చూసి నవ్వుకోలేక సచ్చాను భయ్య నేనైతే. ఆయన ఫన్నీ సీన్స్ అయితే మూవీకి చాలా బాగా అయితే ప్లస్ అయ్యాయి సెకండ్ హాఫ్ నుంచి. ఇంకా హీరోయిన్ కిరా అద్వానీ గురించి మాట్లాడాలంటే ఆ లవ్ సీన్స్ జస్ట్ ఏదో అడిషనల్ గా పెట్టినట్టే అనిపించింది
అనిపించింది. తన పర్ఫార్మెన్స్ లవ్ స్టోరీలో కన్వేయింగ్ గా గానీ ఒక ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. ఒక స్క్రీన్ ప్రెసెన్స్ బాగుందంతే. ఫైనల్ గా మూవీ అయితే సెకండ్ హాఫ్ ఓకే గానీ ఫస్ట్ హాఫ్ లిటరల్లీ నన్ను అయితే ఇరిటేట్ చేసింది. ఇంకా శంకర్ గారి గురించి డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈసారి కూడా శంకర్ గారు ఫెయిల్ అయ్యారు. పాపం శంకర్ గారు ఈసారి కూడా రామ్ చరణ్ కి ఒక మంచి హిట్ లేకపోయారు. ఫైనల్ గా మూవీ అయితే జస్ట్ ఓకే. ఇంకా థియేటర్ లో చూస్తారో లేదా ఓటీటీలో చూస్తారో ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. అండ్ మూవీ టికెట్ కూడా 600 పెట్టారు. అదైతే వర్త్ అయితే కాదు. మూవీ అయితే జనరల్ ఆడియన్స్ కి గానీ ఒక మంచి ఇంప్రెసివ్ మూవీ చూడాలనుకునే వాళ్ళకైతే మూవీ అయితే నచ్చదు ఖచ్చితంగా. మూవీని మాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ అయితే లైక్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/10 అయితే ఇస్తున్నాను గైస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ గైస్.